ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు మనం భగవంతుడు శ్రీకృష్ణుడు ధర్మరాజు యుధిష్ఠిరునికి స్వయంగా వివరించిన పావనమైన సఫల ఏకాదశి వ్రత కథను తెలుసుకుందాం. ఈ కథ మనకు భక్తి, వినయం, పశ్చాత్తాపం ఎంతటి మహత్తర ఫలితాలనిస్తాయో తెలియజేస్తుంది. పూర్వకాలంలో చంపావతి అనే నగరాన్ని మాహిష్మతుడు అనే ధర్మపరుడైన రాజు పాలించేవాడు. ఆ రాజుకు 4 కుమారులు ఉండేవారు. వారిలో పెద్దవాడు లుంబకుడు, పాపకర్మల్లో మునిగిపోయిన దుష్టుడు. లుంబకుడు అనైతిక జీవితం గడిపేవాడు, కుటుంబాన్ని అవమానించేవాడు, తండ్రి ప్రతిష్టను మసకబార్చే విధంగా ప్రవర్తించేవాడు. రాజు ఎన్నిసార్లు హితవు చెప్పినా అతని స్వభావంలో ఎలాంటి మార్పు రాలేదు. చివరికి తీవ్ర మనోవేదనతో రాజు అతన్ని రాజ్యం నుంచి బహిష్కరించాడు. రాజ్యం విడిచిన తర్వాత లుంబకుడు ఘనమైన అడవిలో నివసించసాగాడు. జీవనం కోసం దొంగతనాలు చేయడం, ప్రయాణికులను దోచుకోవడం, జంతువులను వేటాడటం వంటి దుష్కార్యాలు చేస్తూ జీవించసాగాడు. ఆ అడవిలో ఒక పురాతన రావి చెట్టు ఉండేది. దాని క్రింద శ్రీ మహావిష్ణువు విగ్రహం ప్రతిష్ఠించబడింది. ఆ స్థలం ఋషులు, యోగులు పూజ చేసే పవిత్ర ప్రాంతమైన లుంబకుడు దాన్ని ఎన్నడూ గౌరవించలేదు. ఒక శీతాకాలంలో సఫల ఏకాదశి సమీపిస్తున్న సమయంలో లుంబకుడు తీవ్రమైన అనారోగ్యానికి లోనయ్యాడు. అతడు బలహీనుడై ఆహారం వెతకలేని స్థితికి చేరుకున్నాడు. అనేక రోజుల పాటు ఆకలితో, దాహంతో, చలిలో వణుకుతూ రాత్రంతా నిద్రలేక అతడు తీవ్రంగా బాధపడ్డాడు. ఏకాదశి ఉదయం కొద్దిగా శక్తిని సమీకరించి చెట్ల నుంచి నేలపై పడ్డ కొన్ని పండ్లను ఏరుకున్నాడు. ఆ రోజున లుంబకుని హృదయంలో అరుదైన పశ్చాత్తాపం మరియు వినయం కలిగాయి. ఆ పండ్లను తీసుకొని విష్ణుమూర్తి విగ్రహం దగ్గరకు వెళ్ళి కన్నీళ్లతో ఇలా ప్రార్థించాడు: ప్రభు హరిదేవ, నాపై కరుణ చూపండి. ఈ పండ్లను నా చిన్ని నైవేద్యంగా స్వీకరించండి. అతడు తెలియకుండానే రోజంతా ఉపవాసం, రాత్రంతా జాగరణ, భక్తితో చేసిన నైవేద్యం ఇవన్నీ కలిసి పూర్తి సఫల ఏకాదశి వ్రతం ఆచరించినట్టు అయ్యాయి. లుంబకుని నిజమైన హృదయపూర్వక భక్తిని చూసి భగవంతుడు శ్రీ మహావిష్ణువు అత్యంత ప్రసన్నుడయ్యాడు. తరువాతి రోజు ఉదయం లుంబకుడు తనలో ఒక అద్భుత మార్పును గమనించాడు. అతని పాపాలు నశించాయి, హృదయం శుద్ధమైంది, శరీరానికి శక్తి తిరిగి వచ్చింది. అప్పుడే ఆకాశంలో ఒక దివ్య వాక్యం వినిపించింది: ఓ లుంబక, సఫల ఏకాదశి మహిమ వల్ల నీ పాపాలన్నీ నశించాయి. ఇప్పుడు నీ రాజ్యానికి తిరిగి వెళ్ళి ధర్మ మార్గంలో నడుచు. అదే సమయంలో ఒక తెల్లటి దివ్య అశ్వం ప్రత్యక్షమైంది. లుంబకుడు దానిపై ఎక్కి తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. రాజు మహిష్మంతుడు కుమారుని మార్పును చూసి ఆనందంతో ఆలింగనం చేసుకున్నాడు. లుంబకుడు ఆ తరువాత శ్రీహరి భక్తుడిగా ధర్మబద్ధంగా రాజ్యపాలన చేసి చివరికి మోక్షం పొంది వైకుంఠ లోకానికి చేరుకున్నాడు. శాస్త్రాల ప్రకారం ఈ వ్రతం అనేక జన్మ పాపాలను నశింపజేస్తుంది. రాజసూయ యాగం, అశ్వమేధ యాగం చేసినంత పుణ్యాన్ని ఇస్తుంది. దురదృష్టాన్ని శుభదృష్టిగా మార్చేస్తుంది. జీవితంలో విజయాలు, సంపద, శాంతిని ప్రసాదిస్తుంది. విష్ణు భక్తిని పెంచి మోక్ష మార్గానికి దారి చూపుతుంది. ఈ పవిత్ర కథను భక్తితో వినడం లేదా చదవడం ద్వారా మన జీవితంలో అపార శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ.